హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూరల్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం నైవ్ బేస్ ఆల్గరిథం గురించి తెలుసుకుందాం. సో ముందుగా ఆల్గరిథం గురించి తెలుసుకునే ముందు మనకు ప్రాబిలిటీస్లో కొన్ని టర్మ్స్ ఐడియా ఉండాలి. సో ఫస్ట్ ఆ టాపిక్స్ డిస్కస్ చేసేసి తర్వాత నైవ్ బేస్ ఆల్గరిథం గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రాబిలిటీ అంటే పాసిబిలిటీ ఆఫ్ అకరింగ్ అన్ ఈవెంట్. సో దాని ఫార్ములా వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై total number of outcomes. So probability equal to number of favorable outcomes by total number of outcomes. Example, ఏదైనా ఒక మనం కాయిన్ టాస్ చేస్తే సో శాంపుల్ స్పేస్ వచ్చేసి ఏదర్ హెడ్ ఆర్ టైల్. సో ప్రాబిలిటీ ఆఫ్ అకరింగ్ హెడ్ ఈక్వల్ టు 1/2. అలాగనే ఏదైనా మనం రోల్ డైస్ చేసినప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నెంబర్ 3 ఈక్వల్ టు సో టోటల్ 6 పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి కాబట్టి సో 1/6. నెక్స్ట్ వచ్చేసి సో మ్యూచువల్ అండ్ నాన్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. సో మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే 2 ఈవెంట్స్ కెనాట్ అక్కర్ అట్ సేమ్ టైమ్. సో ప్రాబిలిటీ ఆఫ్ అక్కరింగ్ హెడ్ అండ్ టెయిల్. సో ఏదైనా కాయిన్ టాస్ చేసినప్పుడు లైక్ హెడ్ టెయిల్ ఒకే టైం రాదు, ఏదైనా హెడ్ కానీ లేదా టెయిల్ కానీ మాత్రమే వస్తుంది. సో అలాంటి ఈవెంట్స్ని మనం మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. సో నాన్ మ్యూచువల్ సో ప్రాబిలిటీ ఆఫ్ ఏఆర్బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాన్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. 2 ఈవెంట్స్ కెన్ అక్కర్ అట్ ద సేమ్ టైం. ఎగ్జాంపుల్, ఏదైనా ఒక డెక్ ఆఫ్ కార్డ్స్లోంచి ఒక కార్డు డ్రా చేయడానికి తర్వాత ఆ వచ్చిన కార్డు 7 అవ్వడానికి ఏదైనా ప్రాబిలిటీ తీసుకుంటే లైక్ 2 ఈవెంట్స్ అక్కర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ ఈవెంట్స్ని మనం నాన్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. సో దీని ప్రాబబిలిటీ వచ్చేసి ప్రాబిలిటీ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏఆర్బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అండ్ డిపెండెంట్ ఈవెంట్స్. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే 2 or more events have no impact on each other. సో ఒక ఈవెంట్కి ఇంకో ఈవెంట్స్కి మధ్య ఇంపాక్ట్ అనేది ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డైని అనేది మనం 3 times రోల్ చేసాం. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ యూ జస్ట్ రోల్ 3 6s ఇన్ ఏ రో. సో మనం ఏదైనా ఒక డై 3 times రోల్ చేసినప్పుడు వరుసగా 3 times 6 రావడానికి ప్రాబిలిటీ ఎంత? సో ఫస్ట్ టైం రావడానికి ప్రాబిలిటీ 1/6, సెకండ్ టైం రావడానికి 1/6, మళ్ళీ థర్డ్ టైం రావడానికి కూడా 1/6. సో 1/6 ఇంటూ 1/6 ఇంటూ 1/6 దట్ ఈక్వల్ టు 1/216. సో ఈ టైప్ ఆఫ్ ఈవెంట్స్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి డిపెండెంట్ ఈవెంట్స్. సో దీస్ ఈవెంట్స్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ఈచ్ అదర్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏవైనా ఒక బ్యాగ్లో బాల్స్ ఉన్నాయి అనుకున్నాం. సో డిఫరెంట్ కలర్స్ బాల్స్ ఉన్నాయి, రెడ్, తర్వాత వైట్, గ్రీన్. సో ఏదైనా ఒక బ్యాగ్ ఉంది, సో దాంట్లో డిఫరెంట్ కలర్స్ బాల్స్ ఉన్నాయి. ఒక 5 balls ఉన్నాయి అనుకున్నాం. సో అన్నీ వచ్చేసి డిఫరెంట్ కలరే. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ కలర్ దెన్ వైట్ కలర్. సో ఫస్ట్ రెడ్ కలర్ రావడానికి ప్రాబిలిటీ ఏమో 1/5. తర్వాత ఇంకో కలర్ రావడానికి ప్రాబిలిటీ ఏంటంటే, మనం ఆ బ్యాగ్లో నుంచి ఇప్పుడు కనుక మనం ఆ బాల్ని రిమూవ్ చేసామనుకోండి. సో ఇప్పుడు కనుక ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ తర్వాత ఆ బాల్ రిమూవ్ చేసాం కాబట్టి వైట్ రావడానికి ప్రాబిలిటీ 1/4. సో ఈ విధంగా లైక్ ఒక ఈవెంట్ అనేది ఇంకో ఈవెంట్ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ని మనం ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాం. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి/ఏ. సో దీన్నే మనం కండిషనల్ ప్రాబిలిటీ కూడా అంటాం. సో కండిషనల్ ప్రాబిలిటీ అంటే ఏం లేదు. సో కండిషనల్ ప్రాబిలిటీ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద లైక్లీహుడ్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఆర్ అవుట్కమ్ అకరింగ్ బేస్డ్ ఆన్ ద అకరెన్స్ ఆఫ్ ప్రీవియస్ ఈవెంట్ ఆర్ అవుట్కమ్. సో ఏదైనా ఒక ఈవెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినప్పుడు సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు వేరే దాని యొక్క ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు సో దాన్ని మనం కండిషనల్ ప్రాబిలిటీ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, 2 dice are thrown
simultaneously and the sum of the numbers obtained is found to be 7. సో 2 డైస్ అనేది సైమల్టేనియస్గా త్రో చేశారు. సో ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ అప్టైన్డ్ ఈస్ ఫౌండ్ టు బి 7. సో అలా త్రో చేసినప్పుడు వాటి యొక్క సమ్ అనేది 7 అనేది వస్తుందంట. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద నెంబర్ 3 హ్యాస్ అపియర్డ్ అట్లీస్ట్ 1. సో అలా సమ్ 7 ఉన్నప్పుడు నెంబర్ 3 ఒక్కసారైనా కనపరావడానికి ఛాన్స్ ఎంత? సో ఫస్ట్ వచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ ఏ. సో నెంబర్ 3 మొత్తం శాంపుల్ స్పేస్లో సో 2 డైస్ సైమల్టేనియస్లో త్రో చేసినప్పుడు మనకు మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 36. సో అందులో ప్రాబిలిటీ ఆఫ్ ఏ, సో 3 కనపరావడానికి మనకు ఛాన్స్ ఎన్ని టైమ్స్ ఉంటుంది? 3,1 వచ్చినప్పుడు కానీ, 3,2, 3,3, 3,5, 3,6, 1,3, 2,3, 4,3, 5,3, 6,3. సో వీటిలో ఏ నెంబర్స్ వచ్చినా లైక్ సో టోటల్ ఎన్ని ఉన్నాయి? లైక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 11/36. నెక్స్ట్ వచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ బి. సో ప్రాబిలిటీ ఆఫ్ బి వచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ బి ఈవెంట్ వచ్చేసి ఏంటంటే ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ అప్టైన్డ్ ఈస్ ఫౌండ్ టు బి 7. సో అలా రావడానికి మొత్తం ఎన్ని ఛాన్స్ ఉంది? 1,6, 2,5, 3,4, 4,3, 5,2, 6,1. సో టోటల్ వచ్చేసి 6/36. సో యాక్చువల్గా అయితే మనం డైరెక్ట్ ఇక్కడ నుంచే చెప్పేయచ్చు ప్రాబ్లం చూసిన వెంటనే. సో 2 డైస్ సైమల్టేనియస్గా త్రో చేసాము. సో వాటిని సమ్ వచ్చేసి 7 ఉంది. తర్వాత 3 రావడానికి ఛాన్స్ ఎంత? సో 7 రావడానికి టోటల్ పాసిబిలిటీస్ 6. సో ప్రాబిలిటీ అంటే లైక్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో దీంట్లో 3 వచ్చే ఛాన్స్ ఎన్ని ఉన్నాయి? 2. సో 2. సో ప్రాబిలిటీ వచ్చేసి 1/3. సో కండిషనల్ ప్రాబిలిటీ కూడా సేమ్ అదే ఆన్సర్ ఇస్తుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి. సో గివెన్ బి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ద సమ్ ఆఫ్ నెంబర్స్ వచ్చేసి 7. సో దీని ఫార్ములా ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబిలిటీ ఆఫ్ బి. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఏమో 11/36, ప్రాబిలిటీ ఆఫ్ బి ఏమో 6/36. సో 2 ఈవెంట్స్లో ఏ ఇంటర్సెక్షన్ బి కామన్గా 2 ఉన్నాయి కాబట్టి 2/36. సో ప్రాబిలిటీ ఆఫ్ బి ఏమో 6/36. సో మళ్ళీ మనకు 1/3నే. సో ఇది వచ్చేసి కండిషనల్ ప్రాబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి బేస్ థియరం. సో బేస్ థియరం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ప్రాబిలిటీ థియరీ. సో బేస్ థియరం అనేది మనం టెక్స్ట్ క్లాసిఫికేషన్ కోసం మెయిన్గా వైడ్లీ యూస్ చేస్తాం. అండ్ నైవ్ బేస్ ఆల్గరిథం కూడా సో బేస్ థియరం మీద బేస్ చేసుకొని ఈ ఆల్గరిథం అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో నైవ్ బేస్ ఆల్గరిథం వాజ్ ద ఫస్ట్ ఆల్గరిథం దట్ వాజ్ డిజైన్డ్ ఫర్ ద ఈమెయిల్ స్పామ్ ఫిల్టర్. సో ఈమెయిల్ వెదర్ సో ఏదైనా ఒక ఈమెయిల్ అనేది స్పామా లేకపోతే నాన్ స్పామా లైక్ సో అలా క్లాసిఫై చేయడానికి ఫస్ట్ కనుక్కున్న ఆల్గరిథమే నైవ్ బేస్ ఆల్గరిథం. సో నైవ్ బేస్ ఆల్గరిథం యొక్క ఫార్ములా వచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ప్రాబిలిటీ ఆఫ్ బి. సో ఏ అండ్ బి కెన్ బి ఎనీ ఈవెంట్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి వచ్చేసి సో దీనేమో మనం పోస్టీరియర్ ప్రాబిలిటీ అంటాం. తర్వాత వచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ పి బై ఏ ఏమో లైక్లీహుడ్ అంటాం. ప్రాబిలిటీ ఆఫ్ ఏనేమో ప్రియర్ ప్రాబిలిటీ అంటాం. ప్రాబిలిటీ ఆఫ్ బి ఈక్వల్ టు దాన్నేమో మనం మార్జినల్ ప్రాబిలిటీ ఆర్ ఎవిడెన్స్ అంటాం. సో మనం ఈ ఫార్ములాని మనం ఈజీగా డిరైవ్ చేయొచ్చు యూజింగ్ కండిషనల్ ప్రాబిలిటీ నుంచి. సో మనకు తెలుసు కండిషనల్ ప్రాబిలిటీ నుంచి ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబిలిటీ ఆఫ్ బి. ఇది వచ్చేసి ఫస్ట్ ఈక్వేషన్. తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ. సో తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ కుములేటివ్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి మనం ఈ 2 ఈక్వేషన్స్ని ఈక్వల్ చేసుకుంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్
b into probability of b equal to probability of b given a into probability of a. సో ఫైనల్గా దీన్ని మనం యూతలకి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుని వెళ్తే ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ప్రాబిలిటీ ఆఫ్ బి. సో ఇది బేస్ థీరం. సో నేవ్ బేస్ ఆల్గరిథం. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన టర్మ్స్ అన్నీ సో ఈ ఆల్గరిథంలో మనం హెల్ప్ అవుతాయి. సో నేవ్ బేస్ ఆల్గరిథం అనేది ఒక సూపర్వైజ్ లెర్నింగ్ ఆల్గరిథం. సో బేస్ థియరం బేస్ చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో మెయిన్గా ఈ ఆల్గరిథం వచ్చేసి మనకు క్లాసిఫికేషన్ టాస్క్ అనేది హెల్ప్ అవుతుంది. సో మెయిన్గా టెక్స్ట్ క్లాసిఫికేషన్ టాస్క్ కోసం మెయిన్గా నేవ్ బేస్ ఆల్గరిథం అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి మనం ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకున్నాం. ఏదైనా ఒక టెక్స్ట్ ఇచ్చినప్పుడు దాన్ని స్పామా నాన్ స్పామ్ ఈమెయిల్గా మనం క్లాసిఫై చేయాలి. సో మన దగ్గర డేటా అనేది ఇలా ఉంటుంది. ఇన్పుట్స్ ఒక 1 2 3 సో సమ్ 100 ఈమెయిల్స్ ఉంది అనుకున్నాం. టెక్స్ట్ ఉంటాయి. సో యూ ఓన్ ఏ లాటరీ ఆఫ్ 100 రూపీస్. తర్వాత యువర్ ఫ్రెండ్ హ్యాస్ సెండ్ సమ్ ఫోటోస్ టు యూ. సో ఇలా డిఫరెంట్ మెయిల్స్ అనేవి ఉంటాయి. సో స్పామ్ అయితే మనం స్పామ్ అనేసి, స్పామ్ కాకపోతే నాన్ స్పామ్. సో ఇక్కడ స్పామ్ అయితే మనం 1గా లేబుల్ చేసుకుందాం. సో నాన్ స్పామ్ అయితే 0గా తీసుకుందాం. సో ప్రాబిలిటీ ఆఫ్ సో ఇప్పుడు వచ్చేసి మనం సో ఏదైనా ఒక కొత్త టెక్స్ట్ డేటా ఇచ్చినప్పుడు మనం దాన్ని స్పామ్ ఈమెయిల్గా లేకపోతే నాన్ స్పామ్ ఈమెయిల్గా ఎలా క్లాసిఫై చేస్తామంటే ప్రాబిలిటీ ఆఫ్ y ఈక్వల్ టు 1 గివెన్ ఎక్స్. సో ఎక్స్ అనేది మన టెక్స్ట్ డేటా ఇచ్చినప్పుడు దాన్ని అది స్పామ్ అయ్యే ఛాన్స్ ప్రాబిలిటీ ఎంత ఉంది, సేమ్ అలాగే నాన్ స్పామ్ అయ్యే ప్రాబిలిటీ ఎలా ఉందో. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే యూజింగ్ బేస్ థియరం. సో ఏదైతే ఫార్ములా ఉందో ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ప్రాబిలిటీ ఆఫ్ బి. సో సేమ్ అదే ఇక్కడ మనం అప్లై చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ y ఈక్వల్ టు 1 గివెన్ x ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ x గివెన్ y ఈక్వల్ టు 1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ y ఈక్వల్ టు 1 బై ప్రాబిలిటీ ఆఫ్ x. సో తర్వాత సేమ్ నాన్ స్పామ్ కూడా మనం అలానే సో బేస్ థియరం అనేది అప్లై చేయాలి. చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ 3 వాల్యూస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. లైక్లీహుడ్, తర్వాత ప్రియర్ ప్రాబిలిటీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎవిడెన్స్ ఆర్ మార్జినల్ ప్రాబిలిటీ. సో ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు ప్రాబిలిటీ వచ్చేసి 0.05 వచ్చింది అనుకుందాం, 0.55. తర్వాత దీనికి వచ్చేసి 0.45. సో దేనికైతే ఎక్కువ ప్రాబిలిటీ ఉందో దాని కరస్పాండింగ్ లేబుల్ అనేది మనం ఆ టెక్స్ట్కి అనేది ఇస్తాం. సో ఇక్కడ స్పామ్కి వచ్చేసి ఎక్కువ ప్రాబిలిటీ ఉంది కాబట్టి మనం దాన్ని స్పామ్ ఈమెయిల్గా క్యాన్సిల్ చేస్తాం. సో నెక్స్ట్ ఈ వాల్యూస్ అనేవి మనం ఎలా క్యాల్కులేట్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ప్రియర్ ప్రాబిలిటీ. సో ప్రియర్ ప్రాబిలిటీ వచ్చేసి చాలా సింపుల్. ప్రాబిలిటీ ఆఫ్ y ఈక్వల్ టు 0. సో టోటల్ ట్రైనింగ్ డేటాలో సో ఎన్ని నాన్ స్పామ్ ఈమెయిల్స్ ఉన్నాయి. సో టోటల్ 100లో ఇప్పుడు 40 నాన్ స్పామ్ ఉన్నాయి, 60 స్పామ్ ఉన్నాయి అనుకుంటే సో 100/40. సో దాని ప్రాబిలిటీ వచ్చేసి 0.4. సో స్పామ్ సేమ్ అలాగనే ప్రాబిలిటీ ఆఫ్ y ఈక్వల్ టు 1 ఈక్వల్ టు టోటల్ స్పామ్ ఈమెయిల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మెయిల్స్. సో 0.6. సో ప్రియర్ ప్రాబిలిటీ అనేది చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లైక్లీహుడ్. సో లైక్లీహుడ్ ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ x గివెన్ y ఈక్వల్ టు 1. సో ఆల్రెడీ ఈ ఏవైతే మన స్పామ్ ఈమెయిల్స్ ఉన్నాయో సో ఈ స్పామ్ ఈమెయిల్స్లో సో ఏవైతే టెక్స్ట్ డేటా ఉంది కదా సో ఆ వర్డ్స్ ఎన్ని టైమ్స్ అనేవి అక్కడ అయ్యాయి. సో వాటి ఫ్రీక్వెన్సీ అనేది మనం క్యాల్కులేట్ చేస్తాము. సో ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తామని చూద్దాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ వచ్చేసి యూజింగ్ లా ఆఫ్ టోటల్ ప్రాబిలిటీ యూజ్ చేసి క్యాల్కులేట్ చేస్తాం. సో మనం యాక్చువల్గా ఈ వాల్యూని క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఫార్ములా వచ్చేసి సో ఇప్పుడు టోటల్ ట్రైనింగ్ డేటా ఎక్స్లో సో ఇప్పుడు y ఈక్వల్ సో మనకి ఇక్కడ 2 క్లాసెస్ ఉన్నాయి, y ఈక్వల్ టు 0 అండ్ y ఈక్వల్ టు 1. సో ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ x ఇంటర్సెక్షన్ y0 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఇంటర్సెక్షన్ y1. సో ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు యూజింగ్ కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ x గివెన్ y ఈక్వల్ టు 0 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ y ఈక్వల్ టు 0 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x గివెన్ y ఈక్వల్ టు 1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ y ఈక్వల్ టు 1. సో మనం ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ x అనేది క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే రెండు కేసులో ఇక్కడ మనకి p ఆఫ్ x ఉంది కాబట్టి సో
మనం రెండు సేమ్ వాల్యూయే కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ 2 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి దేనికైతే ఎక్కువ ప్రాబిలిటీ ఉందో ఆ టెక్స్ట్ని ఆ కరస్పాండింగ్ లేబుల్కి మనం క్లాసిఫై చేస్తాము. సో నెక్స్ట్ మనం ఇప్పుడు మెయిన్గా లైక్లీహుడ్ అనేది ఎలా క్లాసిఫై చేయాలంటే, సో ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గివెన్ వై ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనేది ఒక వెక్టార్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టెక్స్ట్ ఉన్నప్పుడు, సో దాంట్లో ఏవైతే స్పామ్ వర్డ్స్ ఉంటాయి కదా, లైక్ ఆఫర్, స్పెషల్, డిస్కౌంట్, ప్రాసెస్, రిప్లై, టోటల్ వర్డ్స్, సో ఏవైతే స్పామ్ ఈ టెక్స్ట్ డేటాలో, న్యూ టెక్స్ట్ డేటాలో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో, సో వాటిని మనం 1 ఉంటే 1 అనేసి, లేకపోతే 0 అలా క్లాసిఫై చేసుకున్నాం. సో మన దగ్గర ఏదైనా ఒక టెక్స్ట్ డేటా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఓన్ ఏ లాటరీ ఆఫ్ 1 lakh rupees. సో ఇలా ఉన్నప్పుడు మనం వచ్చేసి లైక్ ఇక్కడ వచ్చేసి లైక్ వాటిని మనం ఏదర్ కౌంట్ వెక్టరైజ్ టెక్నిక్ కానీ, TF-IDF, టర్మ్ ఫ్రీక్వెన్సీ, ఇన్వర్స్ టర్మ్ ఫ్రీక్వెన్సీ, సో ఈ టెక్నిక్స్ యూజ్ చేసేసి మనం వాటిని ఒక వెక్టార్ రిప్రజెంటేషన్లోకి తెచ్చుకుంటాం. సో మనకి ఇలా ఓవరాల్గా ఇలా ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో ఇవి వచ్చేసి ఈవెంట్స్ లాగా అనమాట. సో ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గివెన్ వై ఈక్వల్ టు 1ని ప్రాబిలిటీ ఆఫ్ x1, x2, x3, సో ఆన్ x1 గివెన్ y ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు. సో దీన్నే మనం జాయింట్ ప్రాబిలిటీ అంటాం. సో ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బిని ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిగా రాసుకోవచ్చు. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి. సో ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ x1 గివెన్ y ఈక్వల్ టు 1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ x2 గివెన్ y ఈక్వల్ టు 1. ఆల్రెడీ సో ఇక్కడ x1 అనేది ఆల్రెడీ అక్కడ అయింది కాబట్టి దీన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ x3 గివెన్ y ఈక్వల్ టు 1, ఆల్రెడీ అక్కడ x1, x2ని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో ఈ విధంగా అన్ని ప్రాబిలిటీస్ టిల్ xn వరకు మనం క్యాల్కులేట్ చేయాలి. సో కానీ ఇది మొత్తం మనం క్యాల్కులేట్ చేయాలంటే చాలా కంప్యూటేషనల్లీ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో దానికోసం నేవ్ బేస్ ఆల్గరిథం కొన్ని అజంప్షన్స్ చేసుకుంటుంది. లైక్ ఏంటంటే అజంప్షన్స్, ఫీచర్స్ ఆర్ ఇండిపెండెంట్, సో కండిషనల్ ఇండిపెండెంట్ అజంప్షన్. సో ఎప్పుడైతే ఫీచర్స్ అనేవి మనం ఇండిపెండెంట్ అనుకున్నామో, సో ప్రాబిలిటీ ఆఫ్ x2 గివెన్ y ఈక్వల్ టు 1, సో ఆల్రెడీ అక్కడ ఈవెంట్ x1. సో ఎప్పుడైతే ఈ ఈవెంట్స్ అనేవి ఇండిపెండెంట్ అవుతాయో, సో మనకి ఇప్పుడు దీని యొక్క ప్రాబిలిటీ అవసరం లేదు. సో మనం జస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ x2 గివెన్ y ఈక్వల్ టు 1 క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది. సో ప్రాబిలిటీ, సో ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాబిలిటీ ఆఫ్ x1 గివెన్ y ఈక్వల్ టు 1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ x2 గివెన్ y ఈక్వల్ టు 1, ప్రాబిలిటీ ఆఫ్ x3 గివెన్ y ఈక్వల్ టు 1, సో ఆన్ ప్రాబిలిటీ ఆఫ్ xn గివెన్ y ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ x గివెన్ y ఈక్వల్ టు 1 ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ i ఈక్వల్ టు 1 to n ప్రాబిలిటీ ఆఫ్ xi బై y ఈక్వల్ టు 1. సో ఇది వచ్చేసి లైక్లీహుడ్ ఫార్ములా. సో ఎలా అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మనం టోటల్ స్పామ్ ఈమెయిల్ 60 అనుకున్నాం కదా, 60. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫస్ట్ వర్డ్ స్పామ్ వచ్చేసి అన్లిమిటెడ్ అనే వర్డ్ ఉంది అనుకున్నాం, x1 వచ్చేసి అన్లిమిటెడ్ అనే వర్డ్ అనుకున్నాం ఫీచర్గా. సో అది వచ్చేసి ఒక 5 times రిపీట్ అయింది. సో 5/60. తర్వాత నెక్స్ట్ వచ్చిన ఏదైతే ఫీచర్ ఉందో x2 అది ఒక 3 times, సో 3/60. తర్వాత ఎన్ని ఫీచర్స్ ఉంటాయో వాటికి అన్నిటికి ప్రాబిలిటీ క్యాల్కులేట్ చేసి వాటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకు లైక్లీహుడ్ అనేది వచ్చేస్తుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ y, సో ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఓవరాల్గా పోస్టీరియర్ ప్రాబిలిటీ, ఇది వచ్చేసి లైక్లీహుడ్. సో ఓవరాల్ ఫార్ములా ఏమవుతుందంటే ప్రోడక్ట్ ఆఫ్ i ఈక్వల్ టు 1 to n ప్రాబిలిటీ ఆఫ్ xi బై y ఈక్వల్ టు 1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ y ఈక్వల్ టు 1 బై ప్రాబిలిటీ ఆఫ్ x. సో మనం ఇది క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది వాల్యూ క్యాల్కులేట్ చేసి సేమ్ ప్రాబిలిటీ ఆఫ్ y ఈక్వల్ టు 0 గివెన్ x, సో దానికి కూడా ప్రాబిలిటీస్ క్యాల్కులేట్ చేసి దేనికైతే ఎక్కువ ప్రాబిలిటీ వస్తుందో దానికి కరస్పాండింగ్ లేబుల్ అనేది మనం ఆ టెక్స్ట్ అనేది క్లాసిఫై చేస్తాం. సో ఇది వచ్చేసి ఓవరాల్గా నేవ్ బేస్ ఆల్గరిథం యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.